హలో ఎవ్రీవన్. డిఎస్ఏ అంటే జస్ట్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనుకున్నావా? ఎప్పుడన్నా రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తుంటారు అనేది ఆలోచించావా? అట్లీస్ట్ ఆ క్వశ్చన్ అన్నా నీ మైండ్లో రైజ్ అయిందా? సో ఇలాగానుంటే దాట్స్ వై ఐఎమ్ స్టార్టింగ్ దిస్ మినీ ప్రాజెక్ట్ సిరీస్. సో ఎందుకు ఈ సిరీస్? నువ్వు ఈవెన్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే నాకు డిఎస్ఏ వచ్చు, నేను స్టాక్స్ ట్రీస్ గ్రాఫ్ అరేస్ ఇంగ్లీష్ లైక్ వాట్ ఎవర్ ద డేటా స్ట్రక్చర్ అవన్నీ నేను సాల్వ్ చేసేయగలను అని అనుకున్నా కానీ, లేదా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ నాకు ఏమీ రాదు, నేను ఏమీ చేయలేదు, బట్ సంథింగ్ నాకు ఏ ప్రాజెక్ట్స్ లేవు, ప్రాపర్ ఫౌండేషనల్ ప్రాజెక్ట్స్ నా రెస్యూమ్లో పెట్టుకోవడానికి లేదు అని ఈ కేటగిరీలో ఉంటే డెఫినెట్గా ఈ సిరీస్ నీకు ఫర్ షూర్ షార్ట్గా 100%గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ రెగ్యులర్ ప్రాజెక్ట్స్ లా కాదు, డిఎస్ఏకి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. అండ్ ఎస్ డిఎస్ఏకి సంబంధించిన ప్రాజెక్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో కానీ ఫస్ట్ టైం వింటుంటే, నేను తెలుగులో డిఎస్ఏని స్క్రాచ్గా ఫ్రీగా నేర్పిస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయి. అండ్ డిఎస్ఏ మనకి ఎంత ఇంపార్టెంటో తెలుసు. అది ఓన్లీ లీడ్ కోడ్కి పరిమితం అవ్వకూడదు, అండ్ లీడ్ కోడ్కి పరిమితం అయ్యేది కూడా కాదు. సో వాటిని రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తారు, రియల్ టైంలో ఎలా చేయొచ్చు అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఏదైతే నేను నా ఛానల్లో అప్పటిదాకా కవర్ చేస్తానో, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఇట్ కెన్ బి అల్గోరిథమ్స్. ఒక పర్టికులర్ డేటా స్ట్రక్చర్ ఆర్ ఒక పర్టికులర్ అల్గోరిథం అయిన తర్వాత అప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాము అనేది ఒక హోల్ సమరీ లాగా ఒక మినీ ప్రాజెక్ట్ చేద్దాము. పేరుకే మినీ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా చెప్తున్నాను, నువ్వు అందులో ప్రాపర్గా థింక్ చేయాల్సి వస్తుంది. అండ్ మినీ ప్రాజెక్ట్స్ అనగానే ఏం చేస్తావు? టెంపరేచర్ని సెల్సియస్గా మారుస్తావా, లైక్ ఫారెన్హీట్ని సెల్సియస్గా, లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న ఎగ్జామ్, అవన్నీ అసైన్మెంట్ల కింద కూడా రావు. సో నేను చెప్తున్నా కదా, ప్రాపర్ సాలిడ్ ప్రాజెక్ట్స్ని తీసుకుందాము. దో అది పేరుకి ఈజీగా కనబడినా, బట్ అక్కడ మన థింకింగ్ నెసెసిటీగా ఉన్న ప్రాజెక్ట్స్ చేద్దాము. అండ్ డెఫినెట్గా నువ్వు ఆ సిరీస్ని ఫాలో అవ్వు. 100% షార్ట్గా చెప్తాను, మీకు డిఎస్ఏ మీద ఒక సాలిడ్ ఫౌండేషన్ వస్తుంది, లాజికల్ థింకింగ్ మీద ఒక సాలిడ్ ఫౌండేషన్ వస్తుంది. మరి మినీ ప్రాజెక్ట్ సిరీస్ అంతా ఎలా ఉండబోతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లియర్గా విను. ఎలా ఉండబోతుంది అంటే, మనం పిక్ చేసుకున్న ఏ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నో GUI, అండ్ నెక్స్ట్ నో డేటాబేస్, అండ్ దెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అసలు బ్రాడర్ వ్యూలోకి వెళ్దాం. ఎందుకు మనకి GUI అక్కర్లేదు, ఎందుకు మనకి డేటాబేస్ థింకింగ్కి అక్కర్లేదు ఈ మినీ ప్రాజెక్ట్ సిరీస్లో అనేది నీకు ప్రాపర్ రీజనింగ్ ఇస్తాను. క్లియర్గా చూడు. మార్కెట్లో ఏ వెబ్సైట్ అయినా తీసుకో, కామర్స్ తీసుకుంటావా, లేకపోతే గేమింగ్ యాక్టివిటీ తీసుకుంటావా, లైక్ వాట్ ఎవర్ ఏ వెబ్సైట్ అన్నా తీసుకో, లేకపోతే ఏ సాఫ్ట్వేర్ అన్నా తీసుకో, 3 పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. 3 మేజర్ పీపుల్. ఒకడు ఓనర్, దాని తర్వాత ఎండ్ యూజర్ అంటే వ్యూయర్ కానీ ఎండ్ యూజర్ కానీ, లేకపోతే ఏదన్నా అనుకో, అండ్ మిడిల్లో దీన్ని వాట్ ఎవర్ ద క్లయింట్కి, లైక్ వాట్ ఎవర్ ద ఓనర్కి ఉన్న ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసే ఒక డెవలపర్. అవునా కదా? సో అసలు క్రూషియల్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఓనర్కు ఉన్న థింకింగ్ ప్రాసెస్ని, లైక్ వాట్ ఎవర్ ద డెవలప్ చేయాలి అనుకుంటున్న వెబ్సైట్ని ఈ డెవలపర్ ద్వారా డెవలప్ చేపిస్తాడు. దాన్ని యూజర్ వాడుకోవాలి కాబట్టి, క్లియర్గా దాన్ని యూజర్ వాడుకోవాలి కాబట్టి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్గా ఉన్న బెస్ట్ యూఐని డిజైన్ చేసుకుంటాడు. అండ్ దీన్ని డెవలప్ చేయడానికి మనకు ఉన్న ఏంటిది? ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్, లైక్ HTML, CSS, JavaScript, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో నేను ఇంటర్నల్గా ఎలా దలుచుకోవాలా. సో బేసిక్గా మనకున్న సింపుల్ కాంపోనెంట్స్ ఇవి. అవునా? మరి ఇవన్నీ దేనికి? వ్యూయర్ అట్రాక్షన్ చేయడానికి, లైక్ వ్యూయర్ని అట్రాక్ట్ చేయడానికి ఓనర్ వాడాల్సిన ట్రిక్స్, లేదా డెవలపర్ వాడుతున్న ట్రిక్స్, అంతే కదా. ఎండ్గా మనకి ఒక వెబ్సైట్ నచ్చకపోతే చూడడానికి అది వాడము. సో అక్కడ యూజర్ని అట్రాక్ట్ చేయడానికి GUI కావాలి, యూజర్ని అట్రాక్ట్ చేయడానికి ప్రాపర్ HTML, CSS కావాలి. మనం చేసే ఈ మినీ ప్రాజెక్ట్ సిరీస్లో ఎవరు ఎండ్ యూజరు? నువ్వే. ఎవరు డెవలపరు? నువ్వే. ఎవరు ఓనరు? నువ్వే. అలాంటప్పుడు UI మీద ఫోకస్ చేయడం అవసరమా? అక్కర్లా. సో అందుకే నో GUI. మనం ఏదైతే చేస్తామో అదంతా CLI మీద బేస్డ్ అయి ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అలాగే నెక్స్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్, నో డేటాబేస్. ఎందుకు డేటాబేస్ అక్కర్లా? అసలు
ఒక వెబ్సైట్ బిల్డ్ అయిన తర్వాత, డెవలపర్ వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత అసలు డేటాబేస్ ఎందుకు కావాలి? ఫస్ట్ థింగ్, వ్యూయర్ ఏదైతే డేటా పాస్ చేస్తాడో ఆ డేటాని సేవ్ చేసుకోవాలి అంటే, ఆ ఓనర్కి కావాలి అంటే, దాన్ని మెలీషియస్గా వాడుకుంటాడా వాడుకోడా ఇట్స్ అప్ టు దెమ్. బట్ యూజర్కి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలి. అఫ్ కోర్స్ ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా వేరే దానికి కూడా, అంటే యూజర్కి ఉన్న డేటా, వాడికి సెల్ఫ్గా చూపించాల్సిన డేటా కూడా స్టోర్ చేసుకోవచ్చు, అండ్ యూజర్ యొక్క లాగిన్ యాక్టివిటీస్ అని చేసుకోవచ్చు. బట్ అది కూడా మేజర్ రీజనే కదా. సో అంతే కదా. గిబ్లీ ట్రెండ్ అంతా అంతేనా కదా. మనం సెండ్ చేస్తున్న ఫొటోస్ని ఏఐకి ట్రైన్ చేశారు, అంటే మనకున్న డేటా వాళ్ళ డేటాలో స్టోర్ చేసుకున్నారు, దాని తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ ఇది మన కన్వర్జేషన్కి ఇప్పుడు అక్కర్లేదు. సో అలాగ మనకి కావాలి అంటే డేటాబేస్ కావాలి. ఇప్పుడు మనం చేసేదంటే ఎండ్ యూజర్ ఎవడో మనమే, డెవలపర్ ఎవరు మనమే, ఓనర్ ఎవరు మనమే. అలాంటప్పుడు డేటాబేస్ రిక్వైర్మెంట్ ఉందా? అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్లో యొక్క డేటా పర్మనెంట్గా స్టోర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. డేటాబేస్ అంటే ఏంటి? సింపుల్గా ఏదన్నా నాకు పర్టికులర్గా ఉంటుంది డేటా టెంపరీగా కాకుండా, అంటే ర్యామ్ పర్స్పెక్టివ్లో అప్పటిదాకా రన్ అవుతున్నప్పుడే కాకుండా ఆ డేటా పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి అంటే వాడేదే డేటాబేస్. సింపుల్. సో ఇక్కడ మనకు పర్మనెంట్గా డేటా స్టోర్ అవ్వాలా? అక్కర్లా. సో కాబట్టి మనం డేటాబేస్ కూడా వాడము. అండ్ ఎందుకే చెప్తున్నాను, జస్ట్ మనము సిఎల్ఐ బేస్డ్ మీద అండ్ దాని తర్వాత ర్యామ్ యూసేజ్ బేస్డ్ మీద, అంటే ఎలాంటి డేటాబేస్ లేకుండా ఉండే ప్రాజెక్ట్ చేయబోతున్నాము. సో ఇవి. అండ్ దెన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నా? ఆబ్వియస్గా ఇఫ్ ఇన్ కేస్ నా వీడియోస్ ఫాలో అయితే నీకు ఇప్పటికే తెలిసింది. నేను జావాలో కోడ్ చేస్తాను కంప్లీట్గా స్క్రాచ్ నుండి, అండ్ ద లాస్ట్ సేమ్ ఆ ప్రాజెక్ట్ని పైథాన్లో కూడా చూపిస్తాను. సో ఇలా ఈ ఓవరాల్ మినీ ప్రాజెక్ట్ సిరీస్ ఉండబోతుంది. అండ్ దీంతో దెబ్బకి మనకి డిఎస్ఏ మీద ప్రాపర్ సాలిడ్ కాన్ఫిడెన్స్ వచ్చేయాలి. అండ్ లాస్ట్గా, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ప్లేస్మెంట్స్, దిస్ ఈజ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మన మీద మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి, నేను కూడా వర్త్ అని చూపించుకోవడానికి, మన లాజికల్ థింకింగ్ని పెంచుకోవడానికి ఈ సిరీస్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కానీ ఎగ్జైటెడ్గా ఉంటే ఎస్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఓవరాల్గా ఈ సిరీస్ ఇలా ఉండబోతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.